Good morning, students. Myself, Dr. E. Surender, Head of the Department Mechanical Engineering. So, last session lo manamu basically ga introduction and also what are the instruments, basic instruments used in engineering drawing we discussed. So, in this session, I am going to show you how practically we will I'll take some examples and I'll show you how to draw those on a drawing sheet with the use of all these instruments. Okay. Let us come for the practical session. Okay. So in the last class we were discussed about the engineering drawing instrument, basic instruments, వాటి గురించి అవి ఎలా ఉంటాయి అనేటువంటిది నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో వాటిని ఎలా ఉపయోగించాలో కొంచెం ప్రాక్టికల్గా మనం షీట్ మీద డ్రా చేసి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు కూడా చెప్పాను నేను డ్రాఫ్టర్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది. చూడండి, ఈ డ్రాఫ్టర్ వచ్చేసి ఇస్ ద టేబుల్, డ్రాయింగ్ టేబుల్. దిస్ ఇస్ ద డ్రాఫ్టర్. ఓకే, ఈ క్లాంప్ అనేది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా డ్రాఫ్టర్ వితౌట్ ఎనీ గ్యాప్, టేబుల్కి క్లాంప్కి ఎలాంటి గ్యాప్ లేకుండా ఉంచి ఈ నాబ్ని టైట్ చేయాలి. ఈ విధంగా గట్టిగా కదలకుండా టైట్ చేయాలి. టైట్ చేసేసి దెన్ సో నౌ see here in the other end we have a horizontal scale and vertical scale. ఒక ప్రొట్రాక్టర్ ఉంటుంది, ఇక్కడ ఒక నాబ్ ఇచ్చారు, రొటేటింగ్ నాబ్ ఒకటి ఉంది. సో యాక్చువల్లీ హియర్ దేర్ ఈజ్ ఏ ఆన్ దిస్ fulcrum here there is a red an indentation is there, actually a mark is there. మార్క్ ఉంది కదా, ఈ మార్క్ ఎగ్జాక్ట్గా జీరోతో కోయిన్సైడ్ అయ్యేటట్టుగా ఉంచి ఈ విధంగా రొటేట్ చేయొచ్చు యాక్చువల్లీ. సో ఎగ్జాక్ట్గా జీరో దగ్గర కోయిన్సైడ్ అయ్యేటట్టుగా ఉంచి ఈ నాబ్ని ఈ విధంగా టైట్ చేయండి. సో ఇప్పుడు ఇది మూవ్ కాదు, ఎగ్జాక్ట్గా ఈ విధంగా టైట్ చేస్తే సో దిస్ ఈస్ 90 degrees exactly, you can see. Okay, you can draw. Now check your horizontal and vertical lines of the okay. Now check your sheet, the border lines, the exact while you are fitting the sheet to the drawing table. సెట్ చేసేటప్పుడు ఒక హారిజాంటల్ బార్డర్ లైన్ వచ్చేసి హారిజాంటల్ స్కేల్కి, వర్టికల్ బార్డర్ లైన్ వచ్చేసి వర్టికల్ స్కేల్కి, అలాంగ్ ద హారిజాంటల్ స్కేల్ అండ్ అలాంగ్ ద వర్టికల్ స్కేల్కి ఎగ్జాక్ట్గా ఉండే విధంగా ఉంచి ఈ షీట్ని కదలకుండా ఈ విధంగా పట్టుకొని, మీ దగ్గర క్లిప్స్ ఉంటాయి కదా, ఇవి క్లిప్స్. సో ఈ క్లిప్స్ని వీటిని కదలకుండా మనకి టేబుల్కి ఫిక్స్ చేసేసేయాలి. వన్స్ ఫిక్స్ చేసేసిన తర్వాత మనం డ్రాయింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఎగ్జాక్ట్గా డ్రాయింగ్ అనేటువంటిది క్రాస్గా కాకుండా నీట్గా మనకి 90 degrees ఎగ్జాక్ట్గా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ we will take some examples to utilize the drafter. First example, how to draw a horizontal line. Let us see. For drawing a horizontal lines, I will take an example. Okay, see, I am going to construct a box of 100 into 100. Okay, and I am going to divide that construct that one into 10 divisions. Okay, so see a horizontal line just along the horizontal line. See each individual division 1 2 3 4 5 6 7 8 9 10 means this is 10 centimeters. 10 centimeter means it is equal to 100 mm. Okay, next on same vertical scale lo kuda again mark at 10 mm and draw a vertical line like this. ఎప్పుడైనా కానివ్వండి, ఒకటి హారిజాంటల్ లైన్ డ్రా చేసేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ ఈ విధంగా, అదేవిధంగా వర్టికల్ డ్రా చేసినప్పుడు టాప్ టు బాటమ్ ఈ విధంగా ఎగ్జాక్ట్గా స్కేల్కు ఒత్తి పెట్టని చెప్పేసి ఈ విధంగా డ్రా చేయాలి.
ఎందుకంటే ఆ విధంగా డ్రా చేయడం వల్ల మనకి క్రాస్ పోవడం కానీ అలాంటిది జరగదు. ఓకే, సో సి నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా a horizontal line here also to construct the 100 into 100 box. Okay, and one thing is I am using here a 2H pencil. ఫస్ట్ ఇనిషియల్గా డ్రా చేసేటప్పుడు మనకి ఫైనలైజ్ అయ్యేంత వరకు కూడా హెచ్ కానీ 2H కానీ పెన్సిల్స్ యూస్ చేసి డ్రా చేయాలి. వన్స్ ఫైనలైజ్ ద డ్రాయింగ్, ఓకే ఇప్పుడు రబ్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు మేక్ ఇట్ అవుట్లైన్స్ డార్క్ విత్ ద యూజ్ ఆఫ్ హెచ్బి పెన్సిల్. సో ఈ విధంగా ఐ డ్రా ఏ హారిజాంటల్ అండ్ సి 100 into 100 బాక్స్ డ్రా చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా హారిజాంటల్ లైన్స్ డ్రా చేయడం మనకు తెలుసుకోవడం కోసం ఈ స్కేల్ మీద ఎవ్రీ 10 mmకి మార్క్ చేస్తున్నాను. ఓకే, అదేవిధంగా వర్టికల్ లైన్స్ కూడా డ్రా చేయడానికి ఫర్ ఎవ్రీ 10 mm జస్ట్ మార్కింగ్ ద పాయింట్స్ at a distance 10. Even you can transfer these dimensions using compass also. Means see, suppose ఒక 10 mm పెట్టారనుకోండి, ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కంపాస్ ఉందనుకోండి, 10 mm ఉంది, ఈ 10 mm మెజర్ చేసి నెక్స్ట్ 10 mm ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు. స్కేల్తో చేయొచ్చు, ఆర్ఎల్స్ కంపాస్తో చేయొచ్చు. ఇలా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. మార్కింగ్ కోసం కూడా మనం కంపాస్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో లైక్ దట్ ద కంపాస్ విల్ యూటిలైజ్. ఆ విధంగా మనకి కంపాస్ అనేటువంటిది యూజ్ అవుతుంది. సో సి, యూ కెన్ డ్రా ద vertical lines using the vertical scale like this. Ten vertical lines at a distance of 10 mm. Okay, now horizontal lines. Done. See, this is the way draw horizontal, how to draw horizontal line and a vertical line using the mini drafter. Okay, let us see now how to draw, construct a circle with the use of a compass. See, this is the compass. One end is an odd leg. Okay, so conical point ఉంటుంది, అదర్ ఎండ్ యూ కెన్ ఫిక్స్ ఏ పెన్సిల్. ఓకే, ఈ పెన్సిల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లెట్ us see, suppose if you want to draw a circle of 30 mm. Okay, so let's see here, there is a 10, 20, 30. So 30 mm, take the dimension over here from the scale, using scale, or this is also a scale, so using the scale or mini drafter here. On scale also you can take the 30 mm here. See, you can take the 30 mm from the scale also. Okay, ఈ విధంగా స్కేల్ యూజ్ చేసి కూడా మనం 30 mm తీసుకోవచ్చు. సో ఇప్పుడు టు డ్రా ఏ సర్కిల్, so like this you can construct a circle. Okay, suppose if you would like to, same thing I am going to continue how to divide this circle into 4 equal parts or 8 equal parts or 12 equal parts. ఏ విధంగా చేస్తారు? సో ఇక్కడ కూడా మనము దాన్ని మనం మినీ డ్రాఫ్టర్తో చేయొచ్చు, ఆర్ఎల్స్ మన దగ్గర ప్రొట్రాక్టర్ ఉంది, ప్రొట్రాక్టర్తో చేయొచ్చు. ఓకే,
సో మనం ఎలా చేస్తాం అనేటువంటిది చూస్తే, సపోజ్ see here I am drawing the horizontal and suppose see if I draw a horizontal diagonal and the vertical diagonal exactly at the center. Now సర్కిల్ అనేటువంటిది 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ దిస్ వన్ ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్. 8 ఈక్వల్ పార్ట్స్ అంటే టోటల్లీ ఎట్ ద సెంటర్ దిస్ ఈజ్ 360 degrees. This is 360 degrees. So 360 degrees if you want to divide into 8 equal parts. So each one how much? Which is equal to the 45 degrees. So each individual has to come to 45 degrees. So ఆ విధంగా రావాలంటే నువ్వు జస్ట్ ఇఫ్ యూ రొటేట్ యువర్ డ్రాఫ్టర్ త్రూ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా రొటేట్ చేసి ఇక్కడ 45 మార్క్ ఉంది చూడండి. 40, this is 40 and this is 50. So in between that there is a line that is 45 degrees. సో ఎగ్జాక్ట్లీ ఈ మార్క్ అనేటువంటిది 45 మార్క్తో కోయిన్సైడ్ అయ్యే విధంగా ఉంచి టైట్ చేయండి. ఓకే, సో నౌ ఇఫ్ యూ డ్రా ఎ లైన్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద సెంటర్, it is going to be equal to 45 degrees. This inclination is going to be equal to 45 degrees. Okay, on the other side if you can draw with the vertical scale because this one is already 90 degrees. So if you draw a line exactly perpendicular to this one, this is going to be another division. So now see each division 1 2 3 4 5 6 7 8, the circle divided into 8 equal parts. This work you can do with the protractor also. See here, this is the protractor. Horizontal line, bottom horizontal line ni ఈ లైన్తో కోయిన్సైడ్ అయ్యే విధంగా ఉంచాలి. ఈ విధంగా ఉంచినప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ మనకి క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ ఇటువైపు నుండి కానీ ఇటువైపు నుంచి కానీ మనకు 0 10 20 30 40 45 ఇక్కడ ఉంది మార్క్. సో 45 ఇక్కడ మార్క్ చేసేసి దీంతో జాయిన్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి 45 degrees వస్తుంది. అది మీరు చూడొచ్చు, ఆల్రెడీ మనం డ్రాఫ్టర్తో కూడా చేసాం. సో అంటే ద సేమ్ ప్రొసీజర్ యూ కెన్ డూ విత్ ద యూజ్ ఆఫ్ ప్రొట్రాక్టర్ ఆల్సో. ఓకే, సో దిస్ ఈస్ ద కంపాస్ యూసేజ్. And the next one, see here, suppose if you want to see not only for the circles, if you want to draw any arc of any radius, you can use this compass. Okay, and coming to the set squares, there is a 40 30 60 45 45 and 45 45 and 30 60 set squares also there. So even suppose if you want to construct this angle 45 degrees angle, you can use this 45 degrees set square also to draw a 45 degrees line. Okay, and there is inside there is a protractor also given for draw to mark any angle. Okay, so like this you can use the set squares also. Okay, suppose so as I said while you start the drawing, మనము స్టార్ట్ చేసేటప్పుడు 2H పెన్సిల్ యూజ్ చేసాము. సో అవి నార్మల్గా మనకు లైట్గా వస్తుంది. సో అదే బెటర్. మనం వన్స్ ఫైనలైజ్ అయిన తర్వాత హెచ్ పెన్సిల్తో కానీ హెచ్బి పెన్సిల్తో కానీ మనం డార్క్ చేయాలి అని చెప్పాను అవుట్లైన్స్ అన్నిటిని. సో చూడండి, ఐ డార్క్ అండ్ దిస్ వన్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓకే, సో నీట్గా మళ్ళీ మనం అవుట్లైన్స్ అనేటువంటివి డార్క్ చేసి పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మనం డార్క్ చేసేయచ్చు. సో ఫైనల్ అయిన తర్వాత ఈ విధంగా డార్క్ చేయాలి. సో ఇన్ దిస్ క్లాస్ వీ హ్యావ్ కవర్డ్ ద బేసిక్ ద యూసేజ్ ఆఫ్ ఎ స్కేల్ అండ్ మినీ డ్రాఫ్టర్, సెట్ స్క్వేర్స్ అండ్ ప్రొట్రాక్టర్, కంపాస్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ ఫర్ గెటింగ్ ద నీట్నెస్ మెయింటైన్ చేయడం కోసం నార్మల్గా యూ కెన్ యూజ్ యువర్ హ్యాండ్ కర్చీఫ్ while you are keeping the hand on the sheet. So there may be a chances of getting some marks on that. So to avoid that one, you use the handkerchief on the
drawing sheet. Okay, and also there you can use a supporting sheet. Normally drawing board అనేది abrupt గా ఉండడం, surface rough గా ఉందనుకోండి, while you are drawing the on the sheet, so you may not get the clear picture. So కొంచెం ఇండెంటేషన్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ యూజ్ ఏ సపోర్టింగ్ షీట్ అండర్నీత్ ద drawing sheet like this. On top of that keep the drawing sheet. Okay, so remaining examples and the usage we will discuss in the next class again. Okay, thank you.